దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒకటో తెస్సలోనికీయులకు రాసిన 5వ పత్రికలో అంటున్నాడండి, నేను ఏ సమయాన్ని మీ దగ్గరికి వస్తానో నాకు తెలియదు, రాత్రి వేళ దొంగ వచ్చినట్లు మీ దగ్గరికి వస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, ఆయన ఏ సమయాన వస్తాడో తెలియదంటండి. ఒక దొంగ వలె వస్తాడంటే ఆయన రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలంటండి. అంటే పగటి వలె పగులు గనక చూడండి, పగటి సంబంధులేమో ఏమంటే దేవుని సంబంధులండి. అంటే దేవుని సంబంధులు అంటే దేవుని రాజ్యానికి సిద్ధంగా ఉన్నారని, వారు ఎటువంటి పాపాలు చేయట్లేదండి. పగటి సంబంధులు అంటే రాజ్యానికి సిద్ధంగా ఉన్నట్టు ఎటువంటి పాపం చేయట్లేదండి. చీకటి సంబంధులు అంటే రాత్రి వేళలో అనేకమైన చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే పొరపాట్లు ఉంటే చీకటి కాలంలో చేస్తూ ఉంటారండి. వాళ్ళు చీకటి సంబంధులు అంటే ఎవరంటే నరకానికి పోయేవారండి. చూడండి, ఆయన ఏమంటున్నారంటే, యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, దొంగ వలె మీ యొద్దకు నేను వస్తా ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, సిద్ధపాటు కలుగునని అని చెప్పేసి ఒకటో తెస్సలోనికీయులకు రాసిన 5వ పత్రికలో చెబుతా ఉన్నాడండి. చూడండి ప్రియమైన